హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. జాతకం ప్రకారం ఏ రాశికి ఎన్ని సంవత్సరాల కష్టకాలం అనేది ఉంటుంది. మానవుడికి అందుబాటులో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా గొప్పది. జన్మించిన తారీఖు, సమయము, ప్రదేశము ఈ మూడుని బట్టి మానవుని వ్యక్తిత్వము, అతడి యొక్క భవిష్యత్తు సంఘటనలు, ఆయువు, ప్రయాణము, ఇతర వివరాలను చూపిస్తారు. జ్యోతిష్య విద్యతోని భవిష్యత్తును మార్చుకునే అవకాశమైతే ఉంటుంది. అంటే కర్మఫలం అనేది స్థిరం కాదు, దానిని మార్చవచ్చు. జీవితంలో మానవుడు అనుభవించేటటువంటి మంచి చెడు రెండు కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలు కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి దాని ద్వారా పూర్వం చేసినటువంటి చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు. జాతకం ప్రకారం చూసినట్లయితే రాశికి కొన్ని సంవత్సరాల కష్టకాలం అనేది ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి కష్టకాలం అనేది 12 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 33 సంవత్సరములు. వృషభ రాశి వారికి కష్టకాలం అనేది 17 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 23 సంవత్సరములు. మిథున రాశి వారికి కష్టకాలం అనేది 9 సంవత్సరాలు, అదృష్టకాలం అనేది 22 సంవత్సరములు. కర్కాటక రాశి వారికి కష్టకాలం అనేది 20 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 23 సంవత్సరములు. సింహరాశి వారికి కష్టకాలం 10 సంవత్సరాలు, అదృష్టకాలం అనేది 40 సంవత్సరాలు. కన్యా రాశి వారికి కష్టకాలం అనేది 22 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 46 సంవత్సరములు. తులారాశి వారికి కష్టకాలం అనేది 14 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 21 సంవత్సరములు. వృశ్చిక రాశి వారికి కష్టకాలం అనేది 18 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 32 సంవత్సరములు. ధనస్సు రాశి వారికి కష్టకాలం అనేది 8 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 30 సంవత్సరములు. మకర రాశి వారికి కష్టకాలం అనేది 12 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 28 సంవత్సరములు. కుంభరాశి వారికి కష్టకాలం అనేది 16 సంవత్సరములు, అదృష్టకాలం అనేది 25 సంవత్సరములు. మీనరాశి వారికి కష్టకాలం అనేది 52 సంవత్సరాలు, అదృష్టకాలం అనేది 80 సంవత్సరములు. తెలుసుకున్నారు కదండి, ఏ రాశికి ఎన్ని కష్ట సంవత్సరాలు, ఎన్ని అదృష్టం సంవత్సరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.